ఎంఎస్ మీడియా ఈరోజు పల్లెపాలెం జడ్పీ హై స్కూల్లో ఉన్నాము. ఇక్కడ హెచ్ఎం గారితో కొన్ని విషయాలు మాట్లాడదాం. నమస్తే సార్, చెప్పండి సార్, మీ స్కూల్ గురించి ఇంట్రడక్షన్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా కొన్ని విషయాలు చెప్పగలుగుతారా? నమస్తే సార్, నా పేరు టీవీ వరప్రసాద్, హెచ్ఎం జడ్పీహెచ్ఎస్ పల్లెపాలెం. మా పాఠశాలలో ప్రస్తుతం 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉంది. ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన సాగుతుంది. మాకు 9 మంది స్టాఫ్ ఉన్నారు. స్టాఫ్ అందరూ కూడా చక్కగా కష్టపడి పనిచేస్తారు. అలాగే మా పాఠశాలలో 140 మంది విద్యార్థులు చదువుతున్నారు. 10వ క్లాస్కి ఈసారి 37 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. గత సంవత్సరం 10వ తరగతిలో 93%తో 100కి 100% అంటే 3 విద్యార్థులు ఫెయిల్ అవడం జరిగింది. తర్వాత వాళ్ళు మళ్ళీ సప్లిమెంటరీలో ఆ 3 కూడా పాస్ అయిపోవడంతో 100% అచీవ్మెంట్ సాధించాము. అలాగే 500 పైన 5గురికి వచ్చినాయండి మార్కులు. అలాగే హైయెస్ట్ 584 వచ్చినాయి. ఒక ట్రిపుల్ నూజివీడులో ఒక పాప సెలెక్ట్ అయ్యి నూజివీడులో ట్రిపుల్ చదువుతుంది. అలాగే ఎన్ఎంఎంఎస్ కూడా ఒక విద్యార్థిని మామూలుగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. మా స్కూల్లో చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. మిడ్ డే మీల్ బ్రహ్మాండంగా మేము అమలు చేస్తున్నాము. మిడ్ డే మీల్ మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఉందండి, చక్కటి మంచినీళ్ళు వస్తాయి. అలాగే ప్రతి క్లాస్కి ఒక తరగతి గది ఉంది, ఒక లైబ్రరీ ఉంది, ఒక ల్యాబ్ కూడా ఉంది, ఒక హాల్ కూడా ఉంది. సరిపోను మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అలాగే బెంచీలు, చైర్లు అన్నీ కూడా సరిపోను ఉన్నాయి. బాత్రూమ్ కూడా ఉన్నాయండి, బాత్రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది. అలాగే స్కూల్కి కంప్యూటర్ కూడా ఉందండి. కంప్యూటరైజింగ్ వర్క్ కూడా చేస్తున్నాం. పిల్లలకు కూడా అప్పుడప్పుడు నేర్పిస్తూ ఉంటాం. మీ స్కూల్లో విద్యా బోధన మెథడ్స్ ఏ విధంగా జరుగుతున్నారు? వెనుకబడిన స్లో లెర్నర్స్ని ముందుకు ఎలా లాగుతున్నారు? అండి, నా పేరు వేసుకోవాలి. నేను మ్యాథ్స్ అసిస్టెంట్. అదే స్కూల్లో ఫస్ట్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఆ స్కూల్లో మంచిగా పిల్లలందరూ కూడా చక్కటి క్రమశిక్షణతో ఉంటారండి. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మేము స్లో లెర్నర్స్ని గుర్తించి వాళ్ళకి ప్రత్యేకమైన తరగతులు ఈవినింగ్, మార్నింగ్ కూడా చక్కగా కండక్ట్ చేస్తాము. మిడ్ డే మీల్లో వారానికి 5 సార్లు గుడ్డు ఇస్తామండి. 2 రోజులు 3 రోజులు చిక్కీ ఇస్తాము, 2 రోజులు రాగి జావ ఇస్తాము. అవన్నీ కూడా గవర్నమెంట్ సప్లై చేస్తుంది. గవర్నమెంట్ సప్లై చేసినాక మేము సక్రమంగా పిల్లలకి వండి మంచిగా రుచికరంగా అందిస్తామండి. అలాగే ఆటలో ఇటీవల మాకు కొత్త డిఎస్సిలో ఒక పీడీ మేడం గారు రావడం జరిగింది. ఆమె ఆటలు చక్కగా ఆడిస్తూ పిల్లల్ని మొన్న ఒక అమరావతి స్పోర్ట్స్ క్లబ్కి తీసుకెళ్లారండి. అందులో మా 10వ తరగతి నుంచి ఒక కుర్రాడు వాలీబాల్కి సెలెక్ట్ అయ్యాడు. ఆ టీంలో అతను పార్టిసిపేట్ చేస్తాడు. మరి ప్రభుత్వం వారు పిల్లలకి చదువుకోవడానికి ఎటువంటి ఉచిత సౌకర్యాలు, ఫెసిలిటీస్ మరియు పథకాలు అందజేస్తున్నారు? ఉచిత పాఠ్య పుస్తకాలు, బ్యాగులు, షూలు, అదే ఎస్ఆర్కేవి కిట్స్ అంటారు. అందులో బ్యాగు, షూ, నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, తర్వాత బెల్ట్, 2 జతల యూనిఫామ్ ఇస్తామండి. అలాగే పిల్లలకి ప్రతి విద్యార్థికి తల్లికి వందనం కింద 13,000 రూపాయలు వారి తల్లుల ఖాతాల్లో గవర్నమెంట్ నుంచి జమ అవుతున్నాయండి. ఈ సంవత్సరం అందరు విద్యార్థులకి తల్లికి వందనం సెలెక్ట్ అయ్యారు. ఒక 4 మాత్రం వాళ్ళకి ఎక్కువ కరెంటు బిల్లు వస్తుందని ఒక 4 మాత్రం ఆపారు. దాన్ని కూడా మేము సరిచేయించి సచివాలయంలో ప్రాసెస్ చేస్తున్నాం. అలాగే మీ ఉన్నతాధికారులు కూడా మీకు ప్రోత్సహిస్తున్నారా? 2-3 రోజులకు ఒకసారి పాఠశాలను సందర్శిస్తారు. సందర్శించి 10వ తరగతి విద్యార్థుల యొక్క విద్య ఎలా ఉంది, ఏ విధంగా చదువుతున్నారు, ఇంకా ఎలా వాళ్ళని పైకి తీసుకురావడానికి లేదా వాళ్ళకి తేలికగా అర్థం అవడానికి ఎలా చేయాలి అనేది మా ఉపాధ్యాయులకి ఎప్పుడు శిక్షణ ఇస్తూ ఉంటారండి. అలాగే డిఓ గారు కూడా ఇప్పటికప్పటికి ఆన్లైన్లో కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చి మీటింగ్లు పెట్టి 10వ తరగతి విద్యార్థుల్ని చక్కగా పాస్ అయ్యే విధంగా సూచనలు, సలహాలు ఇస్తున్నారండి. చివరిగా విద్యార్థుల తల్లిదండ్రులకు మీ స్కూల్ గురించి ఏమని విన్నపం చేస్తున్నారు? మా పాఠశాలలో నుండి మంచి విద్యా క్వాలిఫికేషన్స్ బాగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు, వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ బోధన చేస్తూ ఉంటారు. అలాగే ప్రభుత్వం నుంచి రకరకాల ప్రోత్సాహకాలు కూడా అందుతున్నాయి. కాబట్టి ఈ పాఠశాలలో చేర్పించినట్లయితే
ఇక గవర్నమెంట్ స్కూల్స్లో జిల్లా పరిషత్ కానీ గవర్నమెంట్ కానీ ఎయిడెడ్ కానీ పాఠశాలలో చేర్పించినట్లయితే విద్యార్థుల తల్లిదండ్రులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. అలాగే విద్యార్థులు కావాల్సినటువంటి అన్ని వసతులు వస్తువులు అన్నీ గవర్నమెంట్ పాఠశాలలో ఫ్రీగా లభిస్తున్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని విద్యార్థుల తల్లిదండ్రులందరితో ఉపయోగించుకొని ఉన్నత విద్యకి అలాగే ట్రిపుల్ ఐటీలో జాయిన్ అవ్వాలంటే ట్రిపుల్ ఐటీలో ఇంటర్మీడియట్ నుంచి ఇంజనీరింగ్ వరకు ఫ్రీగా ఎడ్యుకేషన్ ఉంటుందండి. ఈ ఫ్రీగా ఎడ్యుకేషన్ పొందాలంటే ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి మాత్రమే అది సాధ్యమవుతుంది. కాబట్టి మీరందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో మీ పిల్లల్ని చేర్పిస్తే మంచి ఉన్నతిలోకి వెళ్తారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు పల్లెపాలెం హెచ్ఎం గారు హెచ్ఎం గారు చాలా చక్కగా వివరించారు. గవర్నమెంట్ స్కూల్ ఇన్ని ఫెసిలిటీ ఉండగా ప్రైవేట్ స్కూల్స్కి ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఈ స్కూల్ని ఒంటి చేత్తో మంచి డిసిప్లిన్గా మంచి విజనరీ కలిగిన హెడ్ మాస్టర్ గారు మరి ఇవన్నీ చెప్తున్నాము. అదేవిధంగా లెజెండరీ మరి హెచ్ఎం గారు, అదేవిధంగా కంగ్రాచులేషన్స్, హార్ట్లీ వెల్కమ్. థ్యాంక్ యూ. ఎంఎస్ మీడియా, ప్రతి చోట ప్రజల మాట.